21 మే బుధవారం గోచార ఫలితాలు. ఓం గణనాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నుతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు 21 మే బుధవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళ నవమి రాత్రి 10 గంటల 41 నిమిషాల వరకు ఉంది. శతభిష నక్షత్రం పగలు 2 గంటల 52 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం రాత్రి 8 గంటల 59 నిమిషాల నుంచి 10 గంటల 29 నిమిషాల వరకు ఉంది. ఈ రోజున అమృత ఘడియలు పగలు 9 గంటల 58 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటలకి సమయం అనుకూలంగా ఉంది. ఉదయం దుర్ముహూర్తం 9 గంటల 45 నిమిషాల నుంచి 10 గంటల 39 నిమిషాల వరకు. మధ్యాహ్నం దుర్ముహూర్తం 2 గంటల 57 నిమిషాల నుంచి ఇవాళ మధ్యాహ్నం దుర్ముహూర్తం 11 గంటల 31 నిమిషాల నుంచి 12 గంటల 22 నిమిషాల వరకు. మరి విజయవాడకు సూర్యోదయం 5 గంటల 30 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 22 నిమిషాలకు. ఇక ఈనాటి గ్రహచారాన్ని చూస్తే చంద్రరాహులు ఇద్దరు కూడా మరి కుంభంలో ఉన్నారు. శని శుక్రులు ఇద్దరు కూడా మీనంలో ఉన్నారు. బుధుడు మేషంలో ఉన్నారు. రవి వృషభంలో, గురువు మిథునంలో, కుజుడు కర్కాటకంలో, కేతువు మరి ఆయన సింహంలో ఉన్నారు. ఇక్కడ రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ ఉండడం, అందులోనూ కూడా ఏ రాశిలోనూ గ్యాప్ లేకుండా మాలికాయోగం ఉండడం. దేశారిష్టాల్లో మొట్టమొదటి నుంచి కూడా నా పంచాంగంలో గత 20 సంవత్సరాలుగా కాలసర్పదోషం దేశారిష్ట యోగమే. ఆ కాలసర్పదోషంలో మాలికాయోగం పడితే కనుక ఇంకా కొంచెం ప్రత్యవాయువులు ఎక్కువ ఉంటాయి, ప్రకృతి విలయతాండం ఎక్కువగా ఉంటుందని చెప్పి అప్పటికప్పుడు రాసుకుంటూనే వస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం అటువంటి యోగమే ఒకటి నడుస్తోంది. ఈ 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూసే ముందు ఒకసారి భగవన్నామం చేద్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. రేపు గురువారం హనుమత్ జయంతి, చాలా విశేషమైన రోజు. అందరూ కూడా ఈ హనుమత్ జయంతి రోజు సద్వినియోగం చేసుకోండి. నిత్యంలో మనకు ఒక అలవాటు ఉంటే బాగుంటుంది. ఏమిటి అంటే ఉదయకాలంలో మనకి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళడం, నమస్కారం చేసుకోవడం, ఆ తర్వాత ఇతర యాక్టివిటీస్ స్టార్ట్ చేయడం అనేది. భారతీయ సనాతన ధర్మంలో వ్యవస్థా ధర్మాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చాడు. వ్యవస్థా ధర్మంలో నీకు పనున్నా లేకపోయినా పొద్దుమూట దేవాలయానికి వెళ్ళాలి. నీ నిత్యకృత్యాలు పూర్తి చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి వెళ్ళి అక్కడ పరమేశ్వరుడిని ఆరాధన చేసుకుని, దేవాలయంలో కూడా నీ ఇంట్లో ఆరాధన చేసిన పరమేశ్వరుడు కూడా శివాలయం అక్కడ దగ్గరలోని దేవాలయాల్లో, అది వెంకటేశ్వర స్వామి దేవస్థానం అవ్వచ్చు, రామమందిరం అవ్వచ్చు, శివాలయం అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, కృష్ణ మందిరం అవ్వచ్చు, అక్కడికి వెళ్ళి దగ్గరలో ఉన్న దేవాలయాలు నమస్కరించిన తర్వాత మిగతా యాక్టివిటీ స్టార్ట్ చేయడం ఉండాలి. అలా ఉన్నప్పుడు మన సమాజంలో మనకి బలం పెరుగుతుంది. దేవాలయం కట్టేసాం, ఎవరు వెళ్ళరు, ఏం ప్రయోజనం? ఇవాళ చాలా పల్లెటూళ్ళలో జరుగుతున్నటువంటి ద్రోహం అదే. ప్రతి పల్లెటూళ్ళలో దేవాలయం ఉంది, వెళ్ళేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. ఎవరంటే అర్చకుడు, ఆ ఊడ్చేవాళ్ళే. ప్రసాదం పెట్టేటప్పుడు అందరూ వెళ్తుంటారు. అలా కాదు, ఇతరులు ఎవరో పెరిగిపోతున్నారు, వాళ్ళు పెరిగిపోతున్నారు, వీళ్ళు పెరిగిపోతున్నారు అనుకుంటూ ఉండగానే మనం పెరగాలని ఎప్పుడు చేయాలి? మనం కూడా పెరగాలిగా. మనం పెరిగేది ఎప్పుడు అంటే మన ఇళ్లలో మనం మామూలుగా మన ధర్మాన్ని మనం పాటిస్తూ సంస్థాగతంగా, వ్యవస్థాపరంగా మన దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి రోజు కూడా అందరం ఒకసారి సమిష్టిగా ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా పని ఉన్నా లేకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ దేవాలయానికి వెళ్ళడం రావడం అనేది అలవాటు చేసుకోవాలి. అలా చేసినప్పుడే మన హిందూ మతం కూడా బాగా ప్రబలమయ్యే అవకాశం వస్తుంది. ఇది మీరు తెలుసుకుని నేను చెప్పిన మాటల్లో నిజం ఉంది అని భావిస్తే మీరు పాటించండి. మీ కుటుంబీకుల చేత పాటించండి, మీ స్నేహితుల చేత పాటించండి. మీరు ఒక క్లబ్ అనే దానికి వెళ్తున్నారు. ఆ క్లబ్లో ఏమవుతుంది? 10 మంది కలవడం మూలంగా ఎంత పెద్ద పనైనా చేయడానికి తేలిగ్గా అయిపోతుంది. అలాగే మన వ్యవస్థను మనం కాపాడుకోవాలంటే మన వ్యవస్థకి వ్యక్తిగతంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపాలు ఉంటాయి, కానీ దేవుడి దగ్గర ఎవరికి మనకి అట్లాంటి చింతన ఉండకూడదు కదా. అక్కడ మనందరం కలిసినప్పుడు మన వ్యవస్థ కోసం ఏదైనా మనం కార్యక్రమాలు శ్రీకారం పెట్టి చక్కగా చేసుకునేందుకు అవకాశం వస్తుంది. కాబట్టి దేవాలయాలకి పనున్నా లేకపోయినా నిత్యం 365 రోజులు కూడా దేవాలయం దగ్గర కలవడం అనేది అలవాటు చేసుకోవాలి. దేవాలయానికి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. దగ్గరలో ఉన్న దేవాలయాన్ని దర్శనం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇది మీరు అనుష్ఠించండి. మీ కుటుంబీకుల చేత అనుష్ఠింపజేయండి, మీ స్నేహితుల చేత అనుష్ఠింపజేయండి. తద్వారా మన మతం మళ్ళీ బలమయ్యే అవకాశం వస్తుంది. అది గమనించుకోవాలి. దానికి
ప్రధానంగా ఎక్కువగా అందరం కలిసేది హనుమత్ జయంతి, రామనవమి, తర్వాత వినాయక చవితి, దసరా ఇట్లాంటి వాటిలోనే కలుస్తూ ఉంటాం. అటువంటిదే హనుమత్ జయంతి. ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే సకలమైనటువంటి కోరికలు తీరుస్తారని చెప్పేసి ఉంది. ఆయనకి రామనామం ప్రీతి. వ్యక్తిగతంగా మీకు ఉన్న సమస్యలు తీరాలన్నా, మీకున్నటువంటి కోరికలు తీరాలన్నా, మరి కుటుంబపరంగా, సంతానపరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా ఏ విధమైన సమస్య తీరాలన్నా కానీ ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళి మీకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా అబద్ధం చెప్పకుండా నిజంగా ఆయనకు విన్నవించుకుని అక్కడ రామనామం చెప్తూ శ్రీరామ శరణమమ్మ, శ్రీరామ జయరామ జయ జయరామ ఇట్లాంటి నామాలతో 11 ప్రదక్షిణాలు చేస్తే మీ కోరికలు తీరుతాయి. ఇంకా కుదిరితే ఎక్కువ ప్రదక్షిణాలు చేయండి. అలాగా వ్యక్తిగతంగా మీ యొక్క లాభం కోసం కూడా అక్కడ రోజు ఆంజనేయ స్వామి దేవస్థానంలో చక్కగా వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం అలవాటు చేసుకోండి. గ్రహగతులు మారుతాయి, గ్రహగతులు అనుగ్రహిస్తాయి, మీకు చక్కటి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక అందరూ భయపడే గ్రహాలు శని రాహులు. ఆ శని రాహు కుజులు కూడా 3 గ్రహాలు కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనలో సంతృప్తి పడే అవకాశం ఉంది. కాబట్టి రామనామం చెప్తే అక్కడ 11 ప్రదక్షిణాలు చేయడం మూలంగా, రోజు చేయడం మూలంగా శని రాహు కుజులు మీకు అనుగ్రహిస్తారు. మీ మానసిక వ్యవస్థ బాగుంటుంది. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం రోగత అని చెప్పారు కదా. అందువల్ల రేపటి నుంచి హనుమత్ జయంతి, రేపటి నుంచే ప్రారంభం చేయండి. చక్కగా దేవాలయానికి వెళ్ళడం అలవాటు చేసుకోండి. అలాగా ఇతరులు పెరుగుతున్నారని బాధపడడం కంటే కూడా మనం కూడా పెరగాలి అనే ఉద్దేశంతో మనందరం కూడా చైతన్యం తెచ్చుకుని మన దేవాలయాలకు నిత్యం వెళ్ళడం అలవాటు చేసుకుందాం. తద్వారా మనం బాగుంటాం, మన వ్యవస్థ బాగుంటుంది. తద్వారా అందరం కూడా సుఖపడే అవకాశం వస్తుంది. అందరూ కూడా మరొక విషయాన్ని ప్రస్తావన చేస్తాను. రేపు హనుమత్ జయంతి మీకు వ్యక్తిగతంగా మీకు లాభాలు చేకూరాలని చెప్పేసి భగవంతుని ప్రార్థించండి. అలాగే భారతదేశ రక్షణ కోసం చెప్పేసి సరిహద్దుల్లో ప్రాణాలకి తెగించి మరీ యుద్ధం చేస్తున్నారు, రక్షణ చేస్తున్నారు మన భారతీయ సైన్యం. మన పాలకులు ఎవరైతే దానికోసం కృషి చేస్తున్నారో భారతదేశ రక్షణ కోసం వాళ్ళందరూ సుఖంగా ఉండాలని, అలాగే భారతదేశం కోసం, భారతదేశ రక్షణ కోసం చెప్పి అంతర్గతంగాను బహిర్గతంగాను కూడా రక్షణ శాఖ ఎవరైతే కృషి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పేసి రేపటి రోజున, అంతేకాదు రోజు కూడా చేయండి, వాళ్ళు కూడా బాగుండాలని చెప్పి మీ క్షేమం కోసం ఎట్లా ప్రార్థిస్తున్నారో ఆ సైన్యం కూడా బాగుండాలి, సైన్యం చక్కగా ఉండాలని చెప్పేసి మరి మీరందరూ కూడా ప్రార్థిస్తారని చెప్పి ఆశిస్తూ మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. దైనందిన కార్యక్రమాలు చాలా బాగుంటాయి. రాహు చంద్రుడు కలయిక మూలంగా సహజంగా బుద్ధి పరి విధాలుగా కూడా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా చాలా చక్కగా తెలివిగా ఓర్పుగా వ్యవహరించి కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుని ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి వార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు అన్నీ కూడా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది. అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. భరణి నక్షత్రం వాళ్ళు చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. కృత్తిగా ఒకటో పాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వృషభ రాశి. ప్రతి కార్యక్రమంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. కొంచెం అడ్డంకులు వస్తూ ఉంటాయి, కానీ తొలగించకుండా ముందుకు వెళ్తారు. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీకు ఇతరుల యొక్క సలహాలు సూచనలు తీసుకోకుండా మీరే మీ స్వబుద్ధితో నిర్ణయాలు తీసుకుంటే చాలా చక్కటి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి పరిస్థితులు కొని తెచ్చుకునే అవకాశం వస్తుంది. తర్వాత ఈ రాశిలో ఉంటే 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున కొంచెం తొందరపాటు తరం తగ్గించుకుంటే లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం చెప్పి సూచిస్తున్నాం. మిథున రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, చక్కగా తెలివిగా ప్రవర్తిస్తారు, సమస్యలను గమనిస్తారు, ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అనేటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి బుద్ధితో సంచరిస్తారు. ఆర్థికంగా ఆరోగ్యపరంగా చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. మంచి జీవితాన్ని గడుపుతారు, మంచి ఫలితాలు పొందుతారు. సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా విజయం వైపు నడిపించుకుంటూ ముందుకెళ్తారు. బుద్ధి కుశలతతో చాలా విజయాలు సాధిస్తారు. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అలాగే పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని విధాలా కూడా చక్కటి లాభాలు అందే అవకాశం ఉన్నటువంటి రోజు ఈరోజు. కర్కాటక రాశి.
అంతా బాగున్నట్టు ఉంటుంది. కానీ ప్రస్తుతం అష్టమరాహు చంద్రులు, వ్యయ గురువు, జన్మ కుజుడు. చాలా కేర్ఫుల్గా మీరు ఉండండి. ప్రతిదీ కూడా మీరే స్వయంగా చూసుకోండి. ఆరోగ్యం మీద దృష్టి కేంద్రీకరణ చేయండి. ముఖంలో కళాకాంతులు తగ్గే అవకాశం వస్తుంది. శరీరం బరువు తగ్గే అవకాశం వస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లో కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్యం మీద జాగ్రత్త పెట్టండి, శరీరం మీద జాగ్రత్త పెట్టండి, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త పెట్టండి, రుణ విషయాల్లో జాగ్రత్త పెట్టండి. పునరుసు 4వ పాదం వాళ్ళు ప్రత్యేకంగా కుటుంబ ఆర్థిక విషయాల మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఈ రోజున చాలా తెలివిగా ఓర్పుగా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్తారు. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి మానసికంగా కొంచెం విభేదాలు వస్తూ ఉంటాయి. అందరితోనూ, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, బంధువులతో అందరితోనూ కూడా కొంచెం విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త వహించాలి. ప్రధానంగా సింహరాశి వాళ్ళు అవకాశం కుదిరితే కనుక నిత్యం ఉదయకాలంలో మరి ఆంజనేయ స్వామి వారికి రామనామజపంతో 11 ప్రదక్షిణాలు చేయడం, ప్రదోషకాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేసి దుర్గా సప్తశ్లోకి, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం చాలా అవసరం. ఇంతేకాదు ఖాళీ ఉన్నప్పుడల్లా దక్షిణామూర్తి స్తోత్రం, కాలభైరవాష్టకం కూడా పారాయణ చేసుకోండి. భగవద్ అనుగ్రహంతో, భగవదారాధనతో, భగవత్ స్తోత్ర పారాయణతోనే మీరు మానసిక స్థితిని కంట్రోల్ చేసుకుని విజయాల వైపు నడిపించే అవకాశం వస్తుంది. ఇది ఈ రాశిలో ఉన్న 3 నక్షత్రాల వాళ్ళకి కూడా తప్పనిసరి. ఇది గమనించుకోండి. రాబోయే కొద్ది రోజుల పాటు గోచార ఫలితాలు వినడం కాదు, ఇవాళ నేను చెప్పిన ఈ శాంతి కార్యక్రమాన్ని నిత్యం అనుష్ఠిస్తూ ఉండండి. సమస్యలను దూరం చేసుకునే అవకాశం వస్తుంది. కన్యారాశి. ఈ రోజున ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో కొంచెం చిన్న చికాకులు వస్తాయి. వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్తారు. అభివృద్ధి పదం వైపు ప్రయాణించడానికి ఎన్నో అవరోధాలు ఉంటాయి. ఆలోచనలు ఏవైతే చేస్తారో అవి అమలు చేయలేని పరిస్థితి వస్తుంటుంది. ప్రతి పని కూడా కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, కుటుంబ విషయాలు ఇవన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్త నడుపుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. ఉత్తర 2-3 పాదాల వాళ్ళు, ఉత్తర 2-3-4 పాదాల వాళ్ళు అన్ని పనులు కూడా సమయపాలనతో పూర్తి చేసుకోవాలని పరిస్థితి ఏర్పడుతుంది. హస్త నక్షత్రం వాళ్ళకి చిన్న చికాకులు ఉండే అవకాశం వస్తుంది. చిత్త 1-2-3 పాదాల వాళ్ళకి ఎన్నో ఆటంకాలు ఉంటాయి. వాటి సరి చేసుకునే ముందు వెళ్తారు. తర్వాత తులారాశి. అన్ని అంశాలు చాలా బాగుంటాయి. ఉద్యోగం బాగుంటుంది, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మంచి నిర్ణయాలు చేస్తారు, మంచి ఫలితాలు తీసుకుంటారు. కుటుంబ సంబంధమైనటువంటి అంశాల్లో కూడా ఫలితాలని కూడా బాగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం గోచరిస్తూ ఉంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ప్రస్తుతం అష్టమ రాహువు, అర్ధాష్టమ రాహువు, అష్టమ గురువు. దీంతోపాటు ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు ఈ సమయంలో రవి బుధులు బాలేదు. ఇవాళ గ్రహచారంలో కొంత అనుకూలత ఉంది, కానీ భయము ఆందోళన వెంబడిస్తూ ఉంటాయి. నిర్ణయాలు కొంచెం అటు ఇటుగా ఉంటూ ఉంటాయి. అయితే సహజంగా ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు శారీరకంగాను మానసికంగాను ఒత్తిడి పెరిగే అవకాశం వస్తుంది. ప్రశాంతత తగ్గే అవకాశం వస్తుంది. కొన్ని నిర్ణయాలు సరిగ్గా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని ముందుకు వెళ్లేందుకు వీలుగా ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఆ తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో నిర్ణయాలు సరిగ్గా జరగవు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా వాయిదా వేసే లక్షణాలు ఉంటాయి. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక విషయాల్లో చికాకులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ధనురాశి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చికాకులు ఉంటాయి. కానీ తెలివిగా ప్రవర్తించి సమస్యలన్నీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్తారు. లాభాలు పొందుతారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా మరి అన్నీ కూడా సానుకూల స్థితిగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత
మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. అలాగే మరి ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగా నడిచే అవకాశం ఉంది. మకర రాశి. వీళ్ళు ఈ మకర రాశి వాళ్ళకి చాలా పనులు సానుకూలంగా అవుతున్నట్టుగా ఉంటాయి. రోజువారీ పనులు బాగానే వెళ్తూ ఉంటాయి, కానీ ఏదో తెలియని ఇరిటేషన్ వెంబడిస్తూ ఉంటుంది. అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ బాగా వస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోనూ ఏదో కొంచెం అడ్జస్ట్మెంట్ లేనటువంటి మానసిక వ్యవస్థ నడుపుతారు. ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా అట్లా ఉంటారు. కానీ ఆ ధోరణి మీరు ప్రత్యేకంగా ఏదైనా మెడిటేషన్ అటువంటి చేసుకుంటూ సాధించుకుంటూ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడే కాదండి, రాబోయే కొద్ది కాలం పాటు మీరు అటువంటి సాధన చేయాలి. మకర రాశి వాళ్ళకి ఇతర గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి నష్టాలు లేకుండా బండి నడుస్తూ ఉంటుంది. కానీ ఇది ఇవాళ ఒక్కరోజు గోచారం కోసం నేను చెప్పట్లా, రాబోయే 3-4 సంవత్సరాల సంబంధమైనటువంటి గోచారం కోసం చెప్తున్నాను. మీ ప్రోగ్రెస్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మీ యొక్క మానసిక వ్యవస్థ అందరితోనూ కలవకుండా ఏదో కొంచెం విభిన్నమైన రూట్లో ప్రయాణం చేసేందుకు వీలుగా కొంచెం అడ్జస్ట్మెంట్లు కాని రూట్లో ప్రయాణం చేసిన కారణంగా కొంచెం ఇబ్బందులు దగ్గరే అవకాశం వస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం చెప్పేసి మీరు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి. మానసిక వ్యవస్థను ఎంత కంట్రోల్ చేయాలంటే అంత కంట్రోల్ చేయాలి. అది దానికోసం ఇప్పటి నుంచి సాధన స్టార్ట్ చేసుకుంటారు. ఇది ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ముఖ్యమైనటువంటి అంశం. కుంభరాశి. రాహుకేతులు మినహా మిగతా గ్రహాలన్నీ కూడా బాగున్నాయి కాబట్టి ప్రత్యేకమైన ఇబ్బంది ఉండదు. కానీ మీ మానసిక వ్యవస్థ ఈ మకర రాశి వాళ్ళకి చెప్పినట్టే రాహుకేతుల మూలంగా డిస్టర్బ్డ్గా ఉండే అవకాశం ఉంది. విద్యార్థులకి ఎట్లాగే ఉంటుంది, పెద్దలకి ఎట్లాగే ఉంటుంది, పిల్లలకి ఎట్లాగే ఉంటుంది. కుటుంబ వ్యవహారాల మీద, ఉద్యోగ వ్యవహారాల మీద, ఆరోగ్య విషయాల మీద కూడా అట్లాగే ఉంటుంది. చేయాల్సిన ప్రాకృత ధర్మానికి సంబంధించిన పనులు వదిలేసి ఇతరమైన వ్యాపకాల మీదకి మీ దృష్టి వెళ్తుంది. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళండి. అన్ని కార్యక్రమాలను కూడా తద్వారా ప్రశాంతత లభిస్తుంది. మెడిటేషన్ చేయండి, తద్వారా మీరు చాలా చక్కటి ఫలితాలు వెళ్తారు. అవకాశం నలుగురు రాత్రిపూట అంటే సూర్యాస్తమైన తర్వాత దుర్గా సప్తశతిలోకి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం అలవాటు చేసుకోండి. మీరు అలవాటు చేసుకోండి, మీ పిల్లలకు అలవాటు చేయండి. ఇంకా కుదిరితే ప్రదోషకాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. తద్వారా ప్రశాంతత లభించే అవకాశం ఉంది. ఇది ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రాబోయే 3 సంవత్సరాలు కూడా చేస్తే మంచిది. తద్వారా విద్యార్థులు విద్యావ్యాసంలో మంచిగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే ఉద్యోగంలో మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం వస్తుంది. మోసపూరితమైన వాతావరణానికి దూరంగా ఉండే అవకాశం వస్తుంది. మీనరాశి. ఈ రోజున మీనరాశి వాళ్ళ కార్యక్రమాలను కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా చికాకుగా ఉంటాయి. ప్రయాణ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. తద్వారా మీకు సమస్యలు తీరే అవకాశం వస్తుంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. తద్వారా సమస్యలు తీరే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం